అరే ఆయన కొద్దిగా అడ్డారండి బాబు వచ్చాయి. వీడియో ఓకే. జై హో రామ, జై హో రామ. ప్రకృతి అల్లారు ముందు దిగ మన తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాడు రాగభూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభక్తులు చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరితార్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచు దొక్కలు పొగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. అందుకే అంటుంటారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితమో. ఎందుకంటే ఆనాడు కులమత వర్గ వైషమ్యాలను ఈనాడు ఎలాగ తగులాడుకుంటున్నామో శైవం వైష్ణవం మధ్య తెగలుగా మారి ప్రజలందరూ కూడా హింసించబడుతున్నటువంటి సమానత్వం లేనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే భగవత్ రామానుజుల గురించి రెండు ముఖ్యమైనటువంటి అంశాలని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎవరికైనా సరే గురుముఖతగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలన్నటువంటిది పెద్దలు చెప్తూ ఉన్నటువంటి మాట. కానీ దీనజనులు ఉంటారు, గురుముఖత మంత్రం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, శూద్రులకు సైతం కూడా భగవత్ తత్వాన్ని అలవరచాలన్నటువంటి మహోన్నతమైనటువంటి అంశంతో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహోన్నతమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అవతార పురుషులు భగవత్ రామానుజుల వారు. ఈనాడు ప్రపంచంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుని మనం కొనియాడుతూ ఉన్నాం. కానీ కొన్ని శతాబ్దాల ముందు అక్కడ బాలా త్రిపురాంబికో వేద దేవతా స్వరూపమో పరమేశ్వర తత్వమో ఉండేది భ్రమపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరికి కూడా భక్తులకి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి రూపం శ్రీనివాసుడా, సాక్షాత్తు పరమేశ్వరుడా, లేక బాలా త్రిపురాంబిక అన్నటువంటి మీమాంస వస్తే శాక్తేయానికి సంబంధించిన వాళ్ళు, వైఖానసానికి సంబంధించిన వాళ్ళు, శ్రీ వైష్ణవులు, శైవులు, సాధులు అందరూ ఒక్క చోట చేరి తర్కంతో వాదించుకుంటూ ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి ఒక అవతార పురుషుడు ఒక్క మాట చెప్పాడు, అయ్యా మరిలో వాదనెందుకు? అమ్మవారికి సంబంధించినటువంటి అమృతస్వాలు, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పద్మదాన్ని, శ్రీ వైష్ణవుడికి సంబంధించినటువంటి సుదర్శనాన్ని, సకల అశ్వశస్త్రాలన్నీ ఆయన ముందు చూస్తాం. ఆయన ఏ దైవత స్వరూపమైతే వాటినే స్వీకరించి మన పరీక్షకు నిలబడతారని చెబితే
తెల్లారేలోపు శ్రీనివాసుడు శంకు చక్రాలు ధరించి తాను విష్ణుమూర్తి అని చెబితే ఈనాడు మన తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా మనం కొనియాడుతూ ఉన్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు, జగద్గురువులు, విశిష్టవంతమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి తర్వాత మహోన్నతమైనటువంటి జగద్గురు. ఎందుకంటే వసుదేవం దేవం కంసచారూరనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ జగత్తు మొత్తానికి ఈ గురువులందరికీ కూడా ఆద్యుడైనటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కృష్ణ పరబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల్లో మధ్యముడు విశేషవంతమైనటువంటి రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి జీవిత చరిత్ర. ఎందుకంటే అందరూ అనుకుంటున్నటువంటి మాటే మనందరికీ కూడా తెలిసింది. మనం భగవత్ స్వరూపాల దేవాలయాన్ని కట్టాలనుకోండి, అమ్మవారి ఆలయాల్లో పరమేశ్వరుడి ఆలయాన్ని కట్టేయచ్చు. కానీ ఒక గురువు యొక్క ఆలయ నిర్మాణం చేయాలని మీరు సంకల్పించుకోండి, అంత సులభంగా అవ్వదు. ఎందుకో తెలుసా? బంగారాన్ని కూడా పుటం పెడితేనే అగ్నికది ఆ పరీక్షకు నిలబడాలన్నట్టు ఆ అగ్ని పరీక్షలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. మానవుడి విజ్ఞాయాలు సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతులు విజ్ఞాయత్తులై మధ్యములు దీనులు విఘ్న నిహన్యమానులకు దృఢోత్సాహులై ప్రారబ్ధార్థములు చెల్లింపరుచుని ప్రజ్ఞానిగా ఉన్నన్. అటువంటి మహోన్నతులు సాయి వెంకట్ గారు. ఎందుకంటే నిజంగా గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పుణ్యకర్మలు ఏమీ లేకుండా మన దైనందిన జీవితంలో ఈనాడు మనం ఏది సాధించలేము. మనం అనుకుంటుంటాం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి మాన్యవర్యులు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు, అమాత్యులు, గతంలో చేసిన వాళ్ళు, ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. మనం అనుకుంటాం 2 ఏళ్లలో 3 ఏళ్లలో మనం పోరాటం చేశామనో 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నామనో. కాదు, గత జన్మకు సంబంధించినటువంటి సంచితమైనటువంటి పుణ్య ఫలితం ఉంది కాబట్టి ఈ జన్మ అక్కడి నుండి మొదలైంది. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇదే వాస్తవం, ఇదే ప్రకృతిలో ఉన్నటువంటిది. మహోన్నతమైనటువంటి ఈ చలనచిత్ర వేడుకకి, ప్రత్యేకించి టీజర్ లాంచింగ్ కి మమ్మల్ని ఆహ్వానింపజేసినటువంటి ఆత్మీయులు, ప్రత్యేకించి మా ఆత్మీయులైనటువంటి గురురాజు గారు, టిఎంసిసి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ప్రత్యేకించి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మీ యొక్క జన్మ చరిత్ర అర్థమైంది. ఎందుకో తెలుసా? ఎక్కడైనా గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాలకి, మందిరాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఎందుకు ఉంటుందో తెలుసా? అందరూ తాబేలు వాహనం అనుకుంటారు. గురువుకు వేరే వాహనాలు ఏముండవు. విశేషవంతమైనటువంటి తాబేలు ఎందుకు ఉంటుందంటే, తాబేలు ఏదైనా సరే ఒక నదీ తీరంలో అవ్వచ్చు, సముద్ర తీరంలో అవ్వచ్చు, గుడ్లని పొదుగుతుంది. ఒక దగ్గర గుడ్లు పెట్టేసి వాటి మీద మట్టి కప్పుతుంది. కానీ చాలా సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి వాటి మీద దృష్టిని సారిస్తూ ఉంటుందట. ఆ దృష్టి వల్లే అక్కడ అండంలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ నిర్జీవ పదార్థం కూడా సజీవ పదార్థంగా మారి ఆ విధంగా పిల్లల రూపంలో బయటకు వస్తుంది. అందుకని గురువు యొక్క కృప ఒక్క క్షణమైనా నా మీద పడకపోతుందా? ఒక్క క్షణమైన గురువు యొక్క ఆ విశేషవంతమైనటువంటి వీక్షణ వల్ల నా జన్మ చరితార్థం అవ్వాలన్నటువంటి స్థితిగతుల్లో మనమందరూ కూడా గురుదేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని మనం గురు పరంపరలో చెప్పుకుంటుంటాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో అటువంటి గురు పరంపర రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ వల్ల మాత్రమే, మరోసారి చెప్తున్నాను, అటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల యొక్క ఆజ్ఞ వల్ల, ఆశీర్వచనం వల్ల మాత్రమే మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయి తప్ప వేరొక ప్రయత్నాన్ని ఎవరు చేసినా కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ వేడుకలో మనమందరం కూడా భాగస్వాములు అవటం నిజంగా మనందరికీ ఒకే కులం, గురుకులం, ఆ రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వచనము మనందరి మీద ఉండబట్టి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మనందరం ఇచ్చేసాం. ఇందాక సాయి వెంకట్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక్కడికి ఎవరిని రప్పించుకోవాలో, ఎవరు రావాలో, ఎవరు వస్తారో ఇవన్నీ కూడా నిర్ణయం చేసి ఉంటారని
నిజంగా అటువంటి నిర్ణయం జరిగిందేమో, అటువంటి నిర్ణయం కావటం వల్లే మహోన్నతమైనటువంటి ఈ స్థితిగతులందరికీ కూడా మేము వచ్చాం. గతంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రాన్ని 1980 దశకంలో నందమూరి తారక రామారావు గారు కంది మల్లయ్యపల్లి సంస్థానం శ్రీ బ్రహ్మం గారి మఠ ప్రాంగణంలో తీస్తున్నప్పుడు అందులో ఉన్న విశేషవంతమైనటువంటి పాత్రను వారు గ్రహించారు. మరొకసారి ఇప్పుడు ఈ వేదికలో నేను ఈ టీచర్ ద్వారా సాయి వెంకట గారిని మళ్ళీ అదో పాత్రలో చూస్తూ ఓం నమో నారాయణాయ అంటూ మహోన్నతమైనటువంటి ఆ రాజగోపురం నుండి ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పాత్రను కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రంలోని మొట్టమొదటి ఆ టీచర్ లో కొన్ని సన్నివేశాలను కూడా రామానుజుల వారి గురించి చేసినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇంత త్వరగా ఇంత వేగవంతంగా అటువంటి జగద్గురువుల యొక్క చరిత్రని ఈ విధంగా చేయటం అన్నటువంటిది మనందరికీ కూడా అసాధ్యం. ఎందుకంటే అది గురు కృప వల్లే జరుగుతుంది. రామానుజుల వారి యొక్క ఆజ్ఞ ఫలితంగానే ఇది సంభవించింది. మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఈ భూమండలం అంతా వ్యాపించాలి. సనాతనమైన ధర్మం ఎక్కడెక్కడైతే ఉందో, వైదిక మతం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికన్నిటి కూడా వ్యాపింప చేయాలి. అటువంటి జగద్గురువులు వారికి శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి, తేజస్సునివ్వాలి. విశేషవంతంగా వారికి మరొక్కసారి ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై వీర బ్రహ్మ జై గోవిందవంబ జై జై రామానుజాచార్య. స్వామీజీ పదాభివందనాలు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, గురురాజు గారు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు స్వామీజీ వస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము, మరి నీ అదృష్టం ఏదో ఆయన అనుకోకుండా ఈ రోజు ల్యాండింగ్ అయ్యారు, మరి తీసుకొని వద్దామనుకుంటున్నాను అంటే నేనన్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవ్వరిని కూడా నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని. ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే, ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పారు. నిజంగానే ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజుడు. ఆ రోజు కనుక భగవత్ రామానుజులు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈ రోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే రాసింది. మీరు చూడండి, అక్కడ గోడల పైన మొత్తం ఉన్న ఏదైతుందో అదంతా రామానుజులే. రెండు అదృష్టం ఉండాలి. ఆ రెండు కలిగిన ఏకైక వ్యక్తి మా సాయి వెంకట. ఇక సినిమా షూటింగ్ చేయడంలో నేను చాలా కాలానికి కూడా ఉన్నాను. నేను జనరల్ డైరెక్టర్ అయిన వరకు స్క్రిప్ట్ ఉంటుంది, కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ 4 పైసలు కూడా తిరుగుతుంటారు. కానీ ఈ స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీన్ ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఎక్కడ వస్తుంది చెప్పేసి ఆయన తెలుసు. ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేది కానీ సినిమా షూటింగ్ చేసేది కానీ ఆయన చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగ్ కానివ్వండి, కథ కానివ్వండి అద్భుతంగా దగ్గర ఉండి తీర్చిదిద్దాడు. అంటే అది నిజంగా ఆ రామానుజు వారి కృప వల్లే ఆయన మైండ్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు. ఎవరైనా 4 రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే. పెద్ద సినిమా అయితే 50-60 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం కొడుకు సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు 2 రోజులు చేస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్ని ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్య కావ్యంగా నా జీవితకాలం మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా అన్న, ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే, నేను ఒక సంకల్పంతో చేస్తున్నాను, ఇది నేను తీయట్లేదు, భగవత్ రామానుజు గారే నాతో తీస్తున్నారు కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాదని నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది. నేను కలప చేశాను. దాంట్లో జనరల్ ఆర్టిస్ట్ ని మామూలు ఆర్టిస్ట్ ని ఎవరిని పెట్టలేదు. అదే చెప్తున్నా, వేరే ఆర్టిస్ట్ పెట్టలేదు. వేరు మాధవ్ అంటే ఇక ఆయన రైట్ హ్యాండ్. ఆయనకి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆకాంక్ష క్యారెక్టర్స్ ఆయన అద్భుతంగా ఏ కార్యక్రమం ఆయన ముందుంటాడు. ఆయన తరపు 10,000 మంది చూస్తారు. అది నిజమది. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ ఇమ్యూనిటీ అన్ని ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా 100% సక్సెస్ఫుల్ గా ఈ సినిమా జనం చూస్తారు. ఇది వీడియో ఉంది అంటే చెప్పకూడదు కానీ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కరుమరులు అయిపోయింది, ఎందుకో తెలియదండి. చాలా
చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈ రోజు మా సాయి వెంకట గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్ కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజు గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా సార్ నిజంగా కూడా. ఇందాక స్వామిజీ గారు అన్నారు మాటల్లో మీరు కూడా అన్నారు, అంటే రామానుజన్ గారు వాళ్ళు ప్రవేశించి ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతో అన్నారు మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్ల ఈ సినిమాలు పనిచేస్తున్నారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమాలు కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరమైపోయినాయి మనకి నిజంగా. బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈ రోజు ఇందాక డైలాగుగా అన్నారు రామకృష్ణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని కాదని అందరూ చూశారు. నా పేరునే అభిమానులు అంటే ఎందుకు ఇందాక డైలాగ్ చూసాము, అలాగే సాంగ్ కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగింది నిజంగా కూడా చెప్పాలంటే. ఆ మహిళ చదువుకోవడానికి ఒక చాంద్ర స్వభావం, సరస్వతి నమస్కృతం వరదే కామరుని విద్యారంభం కరిష్యామి సిద్ధిభావం వేసేదార్థం. మరి అమ్మవారు కూడా మహిళనే కదా. ఆ మహిళ సరస్వతి మాట అయినప్పుడు మహిళ మాత్రం చదువుకోకూడదు. కుండలు తయారు చేసేటువంటి వారు శూద్రుడైనప్పుడు కుండలు దేని కోసం వాడుతున్నప్పుడు ఒక శూద్రుడు తయారు చేసినటువంటి కుండ ఏ విధంగా పవిత్రమైనటువంటిది. ఆ విధంగానే అనేకమైనటువంటి మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు కావచ్చు, దేవాలయంలో పరిశుభ్ర కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, భగవంతునికి పూలు గుట్టేటటువంటి వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక కులం నిర్ణయించి కులం పునాదుల మీద వర్ణ వ్యవస్థను నిర్మించి నువ్వు సూచనగా చెప్పి వాళ్ళను దేవుని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడు అందరి వాడు, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, ఈశ్వరుడు అందరి వాడు. ఈ ప్రకృతిలో దేవుడున్నారు, ఈ చెట్టులో దేవుడున్నారు, ప్రతి ఒక్కరిలో దేవుడున్నారని చెప్పి ప్రబోధించినటువంటి సమసమాన ఆధ్యాత్మిక విప్లవకారుడుగా శ్రీ రామానుజాచార్య వారు మనకు ఈ సమాజంలో కనిపించారు. అలాగే నేను రామానుజు గురించి మిత్రుడు మా సోదరుడు ఇవాళ ఒక చలనచిత్రాలు తీయడం, పెద్దలందరూ రావడం, అనేకమైనటువంటి హాస్యభరితమైనటువంటి రస రంజకమైనటువంటి చలనచిత్రాలను నిర్మించినటువంటి రేలంగి నరసింహారావు గారు పెద్ద దర్శకుడు వారు రావడం, పూర్వ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాలాచార్య గారు రావడం, ఆ విధంగానే సినిమాలో నటించినటువంటి గురురాజు గారు, మా సోదరి జ్యోత్స్న గారు, ఇంకా వీరి చాలా మంది తెలంగాణ రాష్ట్ర జాతీయ వైష్ణవ సంఘం అధ్యక్షులుగా ఒక గొప్ప నాయకత్వ పట్టుమని ప్రదర్శిస్తున్నటువంటి లయన్ వేణుమాధవ్ గారు రావడం, ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చారు. ఆశీర్వాద ప్రధానంగా దీనికి నిలుదరాన్ని ఇచ్చినటువంటి కృష్ణమాచార్య గారు, ఎవరైనా వచ్చినా ఏది చెప్పినా రామానుజాచార్య గారి యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. మా అందరం కూడా రామానుజ గోత్రం చెప్పుకునేటటువంటి వైష్ణవ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి మా వారికి తెలియడం కాదు, రామానుజాచార్యుల యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలని చెప్పి ఈ మధ్యనే సమతామూర్తిని ఈ హైదరాబాద్ లోనే చిన్నజీవ స్వామి గారు ఇక్కడ ప్రతిష్ఠించడం, ఆ పరంపరలో సాయి వెంకట చలనచిత్రాన్ని తీయడం, ఇది సమాజం అంతా కూడా మతం పేరుతో దేవుని ప్రజలకు దూరం చేసి దేవుడికి దగ్గర కాదని చెప్పి ఇది వినడానికి వీరు లేదు, నమ్మడానికి వీరు లేదు, దర్శించడానికి వీరు లేదనేటువంటి ఒక చాంద్రకమైనటువంటి కఠినమైన కపంలో హస్తాలలో భగవంతుని కలుగించినప్పుడు కులము, మతము, వర్గము ఇది భగవంతుడికి సంబంధించినది కాదు, ఇది అందరికీ సంబంధించింది. భగవంతుడు వదలవాడని చెప్పి ఒక ఆధ్యాత్మికంలో, వైదిక రంగంలో, హైందవ రంగంలో ఒక విప్లవకారుడుగా
ఆనాడు ఆవిర్భవించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర చాలా గొప్పది. అలాంటి మహనీయుల యొక్క చిత్రాన్ని తీసినటువంటి మనందరినీ ప్రదర్శిస్తున్నటువంటి సాయి వెంకట గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ధర్మాన్ని మనలో తీసే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత. ఆ ధర్మం మన కళ్ళ ముందు కనిపించబోతున్నది. ఆ ధర్మాన్ని 10 మందికి తీసుకెళ్లి వైదిక ధర్మంలో విశిష్టాద్వైతంలో సనాతన భారతీయ ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని 10 మందికి పంచే ప్రయత్నంలో అందరం కూడా నడుము బిగిద్దాం. స్వచ్ఛందంగా దేవ రామానుజ చిలకృష్ణ విజయోత్సవాలు జరుపుకునేటటువంటి దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి, ఇది ఒక్కరిది కాదు, ఇది అందరిది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ ధర్మం ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరిని చెప్పి నేను మనవి చేస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై రామానుజ. చాలా ధన్యవాదాలు. చాలా రామానుజుల గురించి మీరు మాట్లాడితే ఇంకా చాలా చెప్పగలరు, కానీ సమయ భాగంలో ఇంకా మీరు షార్ట్ కట్ లోనే అద్భుతం చెప్పారు. రామానుజులు చెప్పిన దాంట్లో ఒక డైలాగ్ ఉందండి, ఈ సినిమాలో కూడా పెట్టాను. బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు. క్షూద్రకులంలో పుట్టినంత మాత్రాన క్షూద్రుడు కాదు, బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు అని రామానుజుల చరిత్రలో ఒక అద్భుతమైన డైలాగ్ ఈ సినిమాలో పెట్టారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనం బ్రాహ్మణ కులం పుట్టాము అనగానే కాదు, మీకు బ్రహ్మజ్ఞానం ఉండాలి అని చెప్పేది వృత్తాంతం. సో అలాంటి కొన్ని డైలాగ్స్ ఇచ్చాను దీంట్లో, మంచి మంచి డైలాగ్స్. ఇప్పుడు మా జ్యోత్స్న గారు వారు డిబేట్ ఉందంట వెళ్తారు కాబట్టి వారికి యాక్చువల్ గా వేణుగోపాల్ శర్మ మాట్లాడాలి, బట్ మీరు డిబేట్ వెళ్తున్నా అన్నారు కాబట్టి మీరు మాట్లాడాల్సింది. ఎందుకంటే అది రోజు ఛానల్లో డిబేట్ అంటే మా కృష్ణమోహన్ అన్న, మా వేణుగోపాల్ శర్మ అందరూ కూర్చుంటారు, కానీ ఆమెకి ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వెళ్తుంది. సో మాట్లాడాలి, ఎందుకంటే ఆమె మాట్లాడితే చాలా ధారాళంగా మాట్లాడుతుంది. వెరీ నైస్ స్పీకర్ జ్యోత్స్న గారు. ముందరగా పెద్దలందరూ నన్ను క్షమించాలి, ఒక అవకాశాన్ని నేను తీసుకున్నందుకు. అందరికీ నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. ముందరగా సాయి వెంకట గారు, మీకైతే నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే పూర్వజన్మ సుకృతాలు ఎన్ని ఉన్నా సరే ఒక అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది చాలా చాలా అరుదండి. మీరు ఇవాళ రోజున ఒక అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటున్నారు అంటే, భగవంతుని అందరం ధ్యానం చేస్తాం, భగవంతుడు అందరూ అంటే మనం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం. కానీ మీరు ఒక సత్కార్యం తలిచారు. ఇది సత్కార్యం అంటారు నేను. ఈ సత్కార్యం తలిచినప్పుడు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేద్దామనేటువంటి ఇంకొక సత్కార్యం తలిచారు. అందుకని మీకు సదా రుణపడి ఉంటాను అని చెప్తూ పెద్దలందరూ మాట్లాడారు. సో నాకు పెద్దగా ఇక్కడ మాట్లాడడానికి ఏం మిగలదు ఆబ్వియస్ గా, ఎందుకనంటే పెద్దలు మాట్లాడిన తర్వాత. కానీ ఒకటైతే చెప్తానండి, ఒక ప్రయత్నం, మనకున్నటువంటి చరిత్రని ఒక బాటను ఏదైతే పెద్దవాళ్ళు చూపించారో రామానుజాచార్యుల వారు, ఆ బాటని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చాలా మంది తీసుండొచ్చు కాక చలనచిత్రాలు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ తో తీసుండొచ్చు కాక, కానీ నాకు తెలిసి మీరు ఏ కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కేవలం రామానుజాచార్యుల వారి చరిత్రని ప్రజలకు తెలపాలి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ కులానికో ఒక పర్టిక్యులర్ మతానికో తెలపడం కూడా నేను అన్నది. ఖచ్చితంగా ప్రజలందరూ, నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకోవడంలో తప్పలేదు. ఇందులో ఎక్కడ ఎవరికి ఇంట్లైన్ అవ్వమని అడగట్లేదు, కేవలం చరిత్రను తెలుసుకోవాలి. ఇవాళ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ July 12, ఎందుకంటే నాకు తెలిసింది కూడా ఇంతే. సో నాకు తెలియని విషయాలు చాలా కూడా మీ చలనచిత్రంలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. నా పిల్లలతో సహా, నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరితో సహా ఆ రోజున ఖచ్చితంగా సినిమా చూస్తాను. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఇందాక ట్రైలర్ లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఇలా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి ఎన్నో విషయాన్ని ఈ చలనచిత్రం ద్వారా మీరు చెప్పాలనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి భావిస్తూ, ఈ చలనచిత్రంలో పనిచేసినటువంటి, దీనికి భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అని కానీ వీళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు
ఎవరెవరైతే స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారండి. ఎందుకంటే రేపు నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా రాముడన్నా కృష్ణుడన్నా ఎవరన్నా మన ముందర ఒక్కొక్క రూపం మనకు కనపడుతుంది అంటే ఎన్టీ రామారావు గారి రూపం కనపడుతుంది. అలాగే రేపు పొద్దున్న రామానుజ అని అంటే ఎక్కడన్నా మా సాయి వెంకట్ గారి రూపమే కనబడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు బయట పోస్టులు చూసిన తర్వాత అయితే కనిపించింది. సో ఖచ్చితంగా ఆ నట సార్వభౌముడి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే అందరం కూడా మన పూర్వజన్మ సుకృతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాం. రేపు పొద్దున ఈ సినిమా చూసేటువంటి ఒక భాగ్యాన్ని కూడా మనందరం తీసుకుందాం, వెళ్ళి చూద్దాం, ఇంకా 10 మందికి చూపిద్దాం, చరిత్రని 10 మందికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక సత్కార్యంలో నన్ను కూడా భాగస్వాములుగా చేసినందుకు మీ ఆడపడుచుగా మీకు ముందరగా అయితే నా ప్రణామాలు. అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అందరూ నన్ను క్షమించాలండి, ఒక చిన్న డిబేట్ ఉంది, నేను వెళ్తాను. ఇది ఖచ్చితంగా పెద్దలు నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. గత సంవత్సరం నుండి నేను ఏ సినిమా కార్యక్రమానికి వచ్చినా నన్ను రామానుజాచార్యుల గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ దాని గురించి చెప్పేశారు. శ్రీమన్నారాయణ అనే పంచాక్షరాన్ని మనకు ఉపదేశించిన ఒక మహా గురుతుల్యులు శ్రీ రామానుజాచార్యుల వారు. అందరూ ఆయన గురించి చాలా చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. పోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కన్నుల పండుగగా చూస్తున్నామంటే దానికి కారకుడైన రామానుజాచార్యుల వారి కథను తీసుకున్న శ్రీ సాయి వెంకట గారికి రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వెంకట గారు వీలు తీయట్లేదు, ఆయన తీస్తున్నారు. ఆయనతోటి వెంకటేశ్వర స్వామిని తీపిస్తున్నారు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు. సో ఆయన త్రూ మీరు తీస్తున్నారు. ఇది జయాలు దైవాదేయాలు, దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి ఆశించి ఇది హిట్ అవుతుందని మాత్రం ఆయన అది చేయలేదు. తనలో రామానుజాచార్యులు కూలి ఇది తీస్తున్నారు అన్నప్పుడే రోమాలు నిక్కబడుచుకున్నాయి. సో అటువంటి ఒక మహత్ బాధ్యాకరమైన ఒక మహత్ చిత్రాన్ని మనకు అంటే మన ప్రేక్షకులకి అందిస్తున్న సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఈ చిత్రం గురించి మీడియా వాళ్ళు కొంచెం ప్రజల వరకు తీసుకెళ్ళండి. ఇది ఒక చిత్రం కాదు, ఇది ఒక పుస్తకం, ఒక స్టోరీ, ఒక పాఠం. మన చిన్న పిల్లలకి ఇది ఒక పాఠం. అంటే మతము కులము అని దేశాలతో ఈ మధ్యలో అందరూ కొట్టుకుంటున్నారు. చౌదరి అంటారు, నాయుడు అంటారు, బ్రాహ్మణుడు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మనలో మనమే. సో ఇవన్నీ లేదు. మనుషులందరూ ఒకటే కులం, మనం చేసే పనియే మన యొక్క ఇది అని చెప్పిన ఆ మహాదాత శ్రీ రామానుజాచార్యుల వారికి ఆయన గురించి ఎంత చెప్పాలన్నా అసలు మన జీవితం సరిపోదు. పోతే సాయి వెంకట గారికి రియల్లీ చాలా గ్రేట్ పని చేశారండి. ఈవెన్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్ దేవుడు దిగొచ్చినట్టు అనిపించింది. ప్లస్ గురువు గారిని ఆహ్వానించారు. రియల్లీ అసలు మీకు నేను చెప్పాలంటే తెలియట్లేదు, నోట్లో మాట కూడా రావట్లేదు. సో నేను అసలు చాలా సందేహిపోయినాను. నేను ఎన్నో ఫంక్షన్లకి వెళ్ళాను, ఎన్నో ఫంక్షన్లో మాట్లాడాను. కానీ ఈ ఫంక్షన్ లో మాట్లాడడం మాత్రం నేను చేసిన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. సో నాకు నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అండ్ ఇక్కడ గురుగారిని సందర్శించిన మాకు రియల్లీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పూజలు చాలా ఎక్కువ చేస్తుంటాను. ఈ చూస్తున్నప్పుడు అసలు ఒళ్ళు పులకరించిపోయింది. అందులో హీరోలు ఉన్నారా, హీరోయిన్లు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఏమీ కనబడలేదు. రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. చాలా థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా తీశారు. మిగిలింది దేవుడికి వదిలేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ లో చేద్దామన్నప్పుడు కానీ అప్పుడు అంత ముందు మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, మరి ఆధ్యాత్మిక సినిమా, మరి మనం 1942 లవ్ స్టోరీ అని చెప్పి పెద్ద ఎత్తున రెడీ చేస్తున్నాం ఈ రోజుల్లో. అటువంటిది ఈరోజు 1000 సంవత్సరాల కింద అప్పుడే సమాజంలో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన మరి రామాంజ స్వామి చరిత్ర, మరి సమతామూర్తి పేరు మీద మరి అప్పుడే ప్రపంచం అంతా కూడా ఒకటే కులం ఉంటుంది, ఒకటే దేవుడు అన్న ఒక ఆలోచనతోటి అందరికీ తన గురువు ఉపయోగించిన ఉపదేశం మరి బయట చెప్తే 1000 ముక్కలు అవుతుంది, చనిపోతామని చెప్పినప్పటికీ కూడా మరి ఆ ఉపదేశాన్ని జనులకందరికీ పంచిన మహా తత్వవేత్త, మరి మహామేధావి రామాంజ స్వామి గారి చరిత్ర ఈరోజు జయహో రామాంజ పేరు మీద మరి గతంలో సంఖ్య ఎన్టీ రామారావు గారిని చూశాం, 3 పాత్రలు 4 పాత్రలు. ఇవాళ లైన్ సాయి వెంకట గారిని అనుకుంటే 11 పాత్రలు నటించారు దీంట్లో. అదేవిధంగా ప్రవళిక గారు 3 పాత్రలు, మరి సింగర్ పద్మ 2 పాత్రలు. అంటే వాళ్ళ పాత్రలు విధమై మరి చిత్రాన్ని హిట్ చేసే విధంగా ఒక భాగవతత్వాన్ని కూడా మరి దాంట్లో ప్రవేశింపజేసినందుకు మరి సినిమా కూడా, ఎందుకంటే చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రవక్తల గురించి కానీ ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఇలా చాలా మంది అమెరికాలో పిల్లలు కూడా ఊరి రామ ఊరి కృష్ణ అనే పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక అటువంటి చరిత్రను మరి అప్పుడే ఈరోజు సమాజంలో అందరూ కూడా సమానమే, కులాలకు అతీతంగా ఒక మహా ఉద్యమం నడిపి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 124 దివ్యక్షేత్రాలు సందర్శించి మరి ఆ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇటువంటి సమత మూర్తి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహాతత్వం. మరి అటువంటి సినిమా మీరు తీసిన నిజంగా లైన్ సంగతి గారికి, వారి ప్రొడ్యూసర్స్, మరి సహకరించిన వేరే వారికి అందరికీ కూడా దీన్ని నడిచిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా మరి చరిత్ర తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూస్తేనే చరిత్ర తెలుస్తుంది. మరి మనం ఈరోజు ఉండి పోరాది పోరాడు సినిమాలు హిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కూడా మరి ఈరోజు ప్రేక్షకులను పొందితే మరి సమాజంలో మరి వెంకట లాంటి వారు మరి గతంలో చరిత్రకారుల గురించి కానీ, వాద్యకారుల గురించి కానీ, మన తరపు మన భారతదేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంస్కరణ తీసుకొచ్చిన మహానీయుల చరిత్రలు ముందు ముందు మరిన్ని సినిమా రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అయితే సాయి వెంకట గారు దాదాపు 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తుండో ఆ ప్రయత్నాల్లో భాగంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి సందర్భం పడుతూ, ఎందుకంటే సమతామూర్తి గురించి తెలియకుండాలంటే మరి ఇక్కడ శ్రీ స్వామి గారు మరి ఇక్కడ ఉచ్చితంలో సమతామూర్తి ఒక విగ్రహం పెట్టడమే కాకుండా 124 దివ్యక్షేత్రాలను కూడా ఈరోజు పెట్టి మరి నిత్యాగం చేసి సమాజానికి రామాంజ చరిత్ర గురించి తెలియజేస్తున్న వ్యక్తి. మరి అటువంటి సినిమా రూపంలో మరింత ముందుకు వచ్చి మరిన్ని వివరాలు ఈరోజు సినిమా రూపంలో లైన్ సాయి వెంకట గారు మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. మరి సాయి వెంకట గారు కూడా ఏదైతే నిజంగా రామాంజ స్వామి సాక్షాత్కారం కూడా రాబోయే రోజుల్లో ఉండాలి, ఇటువంటి మరిన్ని సినిమాలు కూడా ముందు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరి ఈ రోజు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమం తప్పకుండా కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా ధన్యవాదాలు అన్న గారు. ఇంత ఓపికతో ఏంటంటే పిలిచినటువంటి పర్సన్లు అలాంటి వాళ్ళు ఆయన సాయి వెంకట మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పాలి ఆయన గురించి. ఎందుకు అంటే అంత వెనక ఆయనకు అంత కష్టం 2 years చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. కాబట్టి ఏంటిదనంటే మైక్ దొరికితే చాలు ఆయన గురించి చెప్పాలి అని అందరూ ఏంటిదనంటే ఆయన గురించి చెప్పింది చెప్పాలి ఇంకా అని ఆ తపనతోటి చెప్పారే తప్ప ఇంకోటి కదా. అందుకని ఇంత సమయం అయింది. జనరల్ గా ఏ ఫంక్షన్ అయినా కూడా మేము ఫంక్షన్లకు వెళ్తున్నాం, ఏదో 2 మాటలు వచ్చామా, ఏదో చూసాం పోస్టర్ చూసాం, పేరు చెప్పాం, వీళ్ళు చెప్పారు, దిగిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఇది అలా కాదు.
బట్ ఈ యొక్క చిత్రానికి నిజంగా మా గురుదేవులు బ్రహ్మం గారి ఉపాసకులు నేను దగ్గరుండి చూస్తుంటాను. నిజంగానే వారి డేట్ దొరకవు. మీకు మామూలుగా యూట్యూబ్ లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వారికి బెంగళూరు, పొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్ ఇన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఉంటారో మాకు కూడా తెలియదు. వాస్తవంగా శిష్యులని అడిగి తెలుసుకోవాల్సిందే. అది ఎందుకు ఇంతకుముందు రావాల్సింది లేట్ అయింది. అనుకోకుండా కరెక్ట్ గా నిన్న బయలుదేరుతున్నాను అన్నాడు. పక్కన గ్యాప్ వచ్చి వెంటనే నేను సాయి వెంకట గారికి చెప్పాను, సార్ స్వామి వస్తా అన్నాడు. నిజంగా వస్తే దీవెన తీసుకున్నాడు. అయ్యో నేను మాట్లాడతాను సార్ అని మాట్లాడారు. బట్ నిజంగా ఈ సినిమాకి మా గురుదేవుల బ్లెస్సింగ్ ఇవ్వడం, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 100% సాయి వెంకట గారి చిత్రం విశ్వవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల్లో విస్తరించడం సాధ్యం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసేది. అయితే ఈ చిత్రం గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. మా సాయి వెంకట్ గారు సాక్షాత్తు రామానుజలా ఉన్నాడు అని. సార్ మీరు అక్కడే ఉండండి. వారి అందరి మాటలు విని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారే అనుకోండి. వ్యాపారంలో కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు, అది ఆగిపోతుంది. అది మాత్రం మర్చిపోయి వాస్తవంగా మళ్ళీ బయటకి రండి. ఒక రియల్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఓకేనా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డైరెక్టర్ గా ఉండండి. 10 మందికి అన్నం పెట్టండి. ఓకేనా, బట్ మాలోనే ఉండాలి. ఓకేనా, అలా వెళ్ళిపోకండి సార్. అయితే ఈ చిత్రం గురించి నిజంగా చెప్పాలని అనుకుంటే, నాకు ఛాంబర్ లో సాయి వెంకట్ గారు కలిశారు. కలిసినప్పుడు నేను వింటూ ఉన్నాను ఈ సినిమా గురించి. అన్న ఏమైనా వేషం ఉందా అని, అంటే నీ దాంట్లో ఇవ్వవా అన్న. అలా చూశాడు. అయితే నువ్వు రేపు వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తావు, ఏముంది వేషాలకి ఏముంది అన్న. ఊరుకన్నా నువ్వు ఎంత బీచ్ ఉంటుంది, నువ్వు పిలువన్నా వచ్చేస్తానన్నా. నువ్వు వచ్చేసి అన్నారు ఏమన్నాడు. ఇప్పుడే కలిసాము, ఇప్పుడే అడిగాము, రేపు వచ్చేయంటాడు. ఈయన ఎక్కడ గ్రూపులలో పెట్టి ఫోటో కొడతాడు. ఈయన అడగలా, అడిగితే ఫీల్ అవుతాడేమో ఫ్రెండ్. 25 సంవత్సరం నుంచి పరిచయము, వేయమా అడగలేము, అలాగని ఏదో చిన్న విషయం చెయ్యలేను, ఏం చేయాలి అనవసరం అడిగాను అనిపించింది. సరే అంటే వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ బట్టి సరే అవకాశం ఉంటే అడుగుదాము అని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. బట్ వెళ్ళాక నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సాక్షాత్తు ఆ రామానుజ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు. బట్ వారికే నేను గురువుగా వేయడం అనేది నిజంగా ఈ జన్మకి ధన్యున్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాక ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు ఒక చిన్న పిల్లోడు, అంటే ఒక డైరెక్టర్. చాలా మంది ఏమంటారు అంటే ఆ ఆర్టిస్ట్ బాగా చేయలేదు, ఈ ఆర్టిస్ట్ బాగా చేయలేదు అని అంటారు తప్ప డైరెక్టర్ అనేవాడు బాగా చేయించుకోలేదేమో అని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే చేయలేనంటే భయపడిపోతాడు. అబ్బా నువ్వు చక్కగా చేస్తావమ్మా, నువ్వు చేయన్నావు అనుకో, వాడు వీరు లెవెల్లో వచ్చేస్తాడు. అలాగే సాయి వెంకట్ గారు ఆ యొక్క సీన్కు సంబంధించి నేను అంత బాగా చేశాను అని ఈరోజు ఎంతో మందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ సార్ ఒక్క 2 నిమిషాలు మైకి. అయితే ఏంటిదనంటే పిలిచి అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే, ఇందాక రామ్ సత్యనారాయణ చెప్పినట్టు జనరల్ గా ఒక డైరెక్టర్ పేజీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని అసిస్టెంట్లు పిలిచి చెప్తాడు. బట్ అతనికి నోటికి నోటెడ్ అయిపోయింది మొత్తం ఈ సినిమా అంతా. ప్రతి డైలాగ్ ని కూర్చోబెట్టి అన్న ఇలా 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 అని చెప్పి తను స్వతహాగా చెప్పడం నేను ఆశ్చర్యపోయి, ఏంటిది అసలు ఇంత చెప్తున్నాడు, ఏంటిది మనిషి అంత లీనమైపోయాడా ఏంది నాకు అర్థం కాదు. ఇది ఆర్టిస్టా, డైరెక్టరా, రైటరా, అసలు ఏది నాకు అర్థం కాదు. సరే 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 అయిపోయింది. 3 కెమెరాలు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో తను
కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకనంటే ఈ సినిమా చూశాక కానీ మీ అందరికీ తెలుస్తుంది. 3 కెమెరాలు పెట్టారు. 3 కెమెరాలు పెట్టాక మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చేసి సార్ అన్న పని చేద్దాము, ఇది ఏంటిదంటే ఎమోషనల్ తో కూడుకున్నటువంటి సీన్ అన్న, అందులోనే మధ్యన డ్రాప్ అయిపోవాలి. ఈ డ్రాప్ అవ్వడము అనేది ఒక వ్యక్తిలో ఉంటే బట్ మళ్ళీ ఆ ఆనంద బాష్పాలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వాలి క్యారెక్టర్. ఇన్ని షేడ్లు ఉంటాయన్నా. కాకపోతే ఏంటంటే మనం కట్ షాట్స్ పెడదామన్నా, అది క్లోజ్ తీసుకుందాం, మళ్ళీ గ్లేజర్ పెట్టి మళ్ళీ ఆ కన్నీళ్ళు తీసుకుందాం, ఇలా ఇలా. నేను ఒకటే చెప్పేసి సాయి వెంకటన్న నన్ను నమ్ము అన్న, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న, నన్ను నమ్మండి, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న. కన్నీళ్ళు ఎక్కువ వస్తాయి అని నువ్వు వదిలేయి అన్న, రాకపోతే మళ్ళీ తీసుకున్నాం కదా, ఏం పోయింది అని 3 కెమెరాలు ఆన్ చేసి నిజంగా ఆ లొకేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకేనా? ఆ ఎమోషనల్ తో ఆ డైలాగ్ చెబుతూ ఉంటే ఎవ్వరు అలా ఉండిపోయారు అంతే. అలా కెమెరా ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేశారు, ఉన్నటువంటి యూనిట్ అంతా. ఓకేనా? ఆ ఎమోషనల్ తో అని అలా డైలాగ్ గంభీరంగా మాట్లాడి తరతరాలుగా బ్రాహ్మణ వంశంలో వస్తున్నటువంటి కుటుంబ వైఖరి నీకిస్తే ఏంటిగా జనాలు చెప్తావా అని చెప్పి, అంటే ఆ ఎమోషనల్ నుంచి అలా చెప్పినప్పుడు ఎంత మంచి అంటే నిజంగానే అలా ఉంటాడు సార్. నేనే అసలు ఆ క్యారెక్టర్కి వెళ్ళి పడిపోయారు. అలా కళాకారులు అందరికీ పంచాలి. నువ్వు నరకలో వారికి చెప్పావు అందరికి బ్రహ్మలో. అప్పుడు గురుగారు అందరూ బ్రహ్మలో వస్తారు కదా, నేను అసలు ఆయన కూల్నెస్ చూడాలి అక్కడ. నా ఎమోషనల్ కి ఆయన కూల్నెస్ నిజంగా ఆ డైలాగు అలా తెలియకుండా పట్ట 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 కన్నీళ్లు తను చెప్పినటువంటి దీనికి అలా కన్నీళ్లు వచ్చి, ఓకేనా, ఆహా ఇది మన వంశంలోని ఎవరికి రాలేదే. బట్ ఒక్కరు నరకలోకానికి పోతే 1,00,00,000 మంది బ్రహ్మలోకానికి పోతారా? ఏమి ఇది అని చెప్పి ఆ ఆనందంతో ఆ చెప్పినటువంటి డైలాగ్ నిజంగా స్క్రీన్ మీద మీరు చూస్తే నా అదృష్టం ఏంటిదనంటే 2024 నేను సాయి వెంకటకి దొరికాను. పొరపాటున 2000లో దొరికి ఉంటే నీ వ్యాపారస్తులు అయ్యేది అని కాదు. పొరపాటు ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వస్తున్నా నాకు వేషాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ అప్పుడు దొరికి నీకు ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళేమో, వ్యాపారస్తులు అయ్యేవాళ్ళు కాదేమో. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నాకు రీసెంట్లీ ఎలక్షన్ టైంలో బ్రీత్ లో హోమ్ మినిస్టర్ గా చేశాను. అదంతా కూడా వైరల్ అవుతుంది. 100% ఆ రామానుజ స్వామి వారి ఆశీర్వాదం చేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నిజంగా కష్టపడ్డారు నాగేశ్వర గారు. మామూలు ప్రోగ్రాం వేసి మేకరమే 4 గంటలు జరిగింది. అందులో ముఖ్యంగా అమ్మాయిలు రవిత ప్రసన్న, అందులో వాళ్ళ మేడం ఏమా గారు చాలా చాలా కష్టపడ్డారు. ఈ క్రీడలో కూడా ఆ నలుగురికి కష్టపడింది. ఎందుకంటే ఆ నలుగురే చాలా కష్టపడ్డారు. ఆ నలుగురు సినిమా ఎంత కష్టపడుతుందో ఈ సినిమా అంతే కష్టపడి కావాలని ఆకాంక్షిస్తూ చిరంజీవి స్వామి రామానంద వారి గురించి తెలంగాణకు తెలియజేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలో రామానంద వారి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా సాధికారిగా తెలియజేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలానే నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు వాళ్ళు ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఎన్ని చెప్పలేదు. అలాంటి ఏ చిన్న లేకపోతే క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ సినిమాలు అందజేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మొదటి అమలుకి వెళ్ళాను. అమలుకి వెళ్ళి ఎక్కడ వీలాంజలో ఉండాలో ఎక్కడ అనుకుంటుంటే ప్రసన్న మా అమ్మాయి కాళేశ్వరి గారి అమ్మాయి అక్కడ ఉన్నాము. మాకు చాలా అదృష్టం. 15 రోజులు వాణిజ్యంలో ఉన్నాము. ఎక్కడ బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. అలాగని శశి వాళ్ళ అల్లుడు గారు కూడా ఎక్సలెంట్ గా, అంటే ఎవరు మా దగ్గర వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ నాన్నగారు అల్లుడు అంటే ఇన్ని డబ్బులున్నా
అలానే అందరూ కూడా అంత మంచిగా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. డబ్బులకు వెనకాడకుండా, అంటే మనకు చరిత్ర చేయాలంటే డబ్బులు రావు, జనరల్ ఎక్కడైనా సరే కమర్షియల్ గా ఇంటి రావు. అయినా ఎందుకు ఈ సినిమా చూస్తుందంటే ప్రజలకు తెలియాలి. రామాయణ చరిత్ర దాదాపు 1717 సంవత్సరాలు రామాయణ చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాలని ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఈరోజు ఆ సినిమా తీసుకుంటూ వారిని ఎంత ప్రేమించిందంటే ఈరోజు ఎన్టీ రామారావు దీనికి ఎలా ఉంటారో రామాయణంలో అలాగే ఉన్నారు. ఈరోజు రామాయణం ఏదంటే రామాయణ చూడలేదు, కానీ చూపిస్తారు. అక్క మిస్సింగ్ ఒక ప్రొడ్యూసర్. సో అక్క తర్వాత నా ఛాన్స్ వస్తుంది. సో అక్క, బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ, ఐఎమ్ గోనా టాక్ నౌ. ఐఎమ్ మిస్సింగ్ యూ, చిల్డ్రన్ యూఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైవ రామానుజ మూవీలో నేను 3 క్యారెక్టర్స్ ప్లే చేశాను అండ్ కొరియోగ్రాఫర్ గా చేశాను అండ్ ఐఎమ్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ టు. సో ఇవన్నీ పాజిటివ్ అయింది మా ఫాదర్ వల్లనే. సో అందరూ ఈ మూవీ హీరో, ఈ మూవీ హీరో అంటున్నారు, బట్ నా లైఫ్ హీరో మా ఫాదర్. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ చేశానంటే తన ఎంకరేజ్మెంటే, మా పేరెంట్స్ ఎంకరేజ్మెంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జైవ రామానుజ మూవీలో so when I tell to my friends and when I tell someone I know, people are like, so you're filming about mathematician Ramanujan, right? Is it right? I'm like, no, it's about Ramanujacharya, it is about statue of equality and సమాజ్ని ప్రవేశించి భక్తులను గాల్చినట్టు గోవిందమ్మ మనోనాయిక శ్రీ వీరభద్ర స్వామి జైవో రామానుజ టీంను అత్యంత విజయవంతమైన ఆశీర్వదించి వారిని అఖండమైన స్వామివారిని ప్రారంభిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రసన్న గారు, జనరల్ సెక్రటరీ, 2 మాటలు క్లోజింగ్ 2 minutes క్లోజ్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైనది, అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు. మీ సినిమాకి కొనుమారతి శ్రీనివాస అందుకొనుమారతి శ్రీనివాస భక్తులంత బారులు తీవి కోర్కెలతో ఉండి నింపి భక్తులంత బారులు తీవి కోర్కెలతో ఉండి నింపి ప్రతిదినము గీతగా మా జగనునందరిని ఆచరణకి మోస్తున్నావా నమో వెంకటేశ నమో తిరుమలేశ అందుకొను మారతి శ్రీనివాస అందుకొను మారతి శ్రీనివాస బంధమనే మాయల నుండి బాధలనే అనుభవించగా బంధమనే మాయల నుండి బాధలనే అనుభవించగా భగవంతున్నా మరణమే విలోడాయము ఏడుకొండనే జన్మము 7 తరాలకు కలుగుని మోక్షము నమో వెంకటేశ నమో తిరుమలేశ అందుకొను మారతి శ్రీనివాస అందుకొను మారతి శ్రీనివాస నారాయణ మహామంత్రము జపించే ప్రతి భక్తులకు నారాయణ మహామంత్రము జపించే ప్రతి భక్తులకు పాపములే రాముడగా పరమాత్మనే ప్రమాణమే వెంకటేశ్వరుడు జన్మ జన్మకి కరోచములే నమో వెంకటేశ నమో తిరుమలేశ
జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ హో రామానుజ. ఒక గ్రూప్ పెట్టారు మాట్లాడుతున్నా క్వశ్చన్ అడుగుతా ఆయన అడిగేస్తాడు ఫీవర్ హలో కాబట్టి వాటికి సంబంధించిన పదాలు ఆ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఒక సినిమా చూడాలి అంటే కనుక కానీ ఒక రేపు మాత్రం మన మనుషులని చూస్తున్నాము. అలాంటి సినిమాని ఎన్నో సినిమాలు ట్రైలర్ లాంచ్. జయ హో రామానుజ. సో అందరూ కలిసి కాన్సెప్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతూ మా అన్న కృష్ణమోహన్ అన్నని, అన్న వేణుగోపాచారి అన్నని, మా రేలంగి నరసరావు గారిని అందరూ కూడా జయ హో రామానుజ ట్రైలర్ లాంచ్ అని అందరూ చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై హో రామానుజ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్. చిన్న అంటే దాదాపు 25 years గా మేము ఫ్రెండ్స్ గా ఉండి ఒకరికొకరు బాధలు షేర్ చేసుకుంటూ సక్సెస్ షేర్ చేసుకుంటూ జీరో నుంచి ఆయన ఒక పెద్ద స్థాయికి వచ్చారు, నేను కూడా జీరో నుంచి ఆ స్థాయికి వచ్చాను. ఆ ఫ్రెండ్షిప్ మా వేణుమాధవ్, ఆకాంక్ష వేణుమాధవ్. ఆయన ఇందులో మహారాజు పాత్ర చేశారు. వారు అదే విధంగా ఈ సినిమాలో నాకు మేనమామ పాత్ర చేశాడు మా సుధీర్. ఆయన టీటీడీ పిఆర్ఓ, తిరుమల దేవస్థానానికి పిఆర్ఓగా. నేను ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను స్వామివారి డ్రెస్ లో, అంటే అది జీవితంలో అద్భుతం ఒకటి ఎప్పుడు జరుగుతుందో, నేను రామానుజ డ్రెస్ లో ప్రోటోకాల్ లో దర్శనానికి వెళ్ళాను. అది జన్మధన్యం. ఆ రోజు వెళ్తుంటే నన్ను వాళ్ళు చూసే విధానం, వాళ్ళందరూ నాకు పాదాభివందనం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక స్వామీజీ అంటే, నేను అన్నాను పక్కన బోర్డు మెంబర్స్ అంటున్నారు, సార్ నేను సినిమా క్యారెక్టర్ సార్ అంటే, వాళ్ళు నిన్ను నీలో దేవుడు చూస్తారు కాబట్టి నువ్వు అలాగే ఆశీర్వదించాలి అని చెప్పారు. నువ్వు క్యారెక్టర్ ఫీల్ కావద్దు సార్. వాళ్ళందరూ వందల మంది పాదాభివందనాలు చేస్తారు సార్, నాకు ఇది నేనేమో సినిమా క్యారెక్టర్ కదా అంటే, కాదు కాదు, వాళ్ళు నీలో నీ రూపంలో దేవుని చూస్తున్నారు కాబట్టి నువ్వు ఆశీర్వదిస్తూనే ఉండాలని ఆ టీటీడీ బోర్డు మెంబర్స్, ఇప్పుడు ఒకరు కూడా ఇంకొకరు వస్తున్నారు బోర్డు మెంబర్ కూడా. ఆ రోజు 4 బోర్డు మెంబర్స్ నన్ను ప్రోటోకాల్ లో తీసుకొని వెళ్ళారు, అందులో పాత్ర వహించిన. అదేవిధంగా నాకు మేనమామ పాత్ర, అంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు మేనమామ పాత్ర సుధీర్ వహించాడు. అదేవిధంగా యువరాజు ఆయన హీరోగా చాలా సినిమాలు చేస్తూ ఆయన సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమాలో నాకు ఆపోజిట్ గా శైవ పీఠాధిపతిగా నటించిన యువరాజు, ఆయన చాలా సినిమాలకు హీరో చేస్తూ కూడా ఈ సినిమా ఇలా ఉంది అంటే, అన్న ఇందులో ఇంత రోల్ చాలన్నా, నేను 10 సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పి వచ్చిన యువరాజు. అదేవిధంగా మా అమ్మాయి ప్రవళిక ఒక సినిమా ప్రొడ్యూసరే కాక కో డైరెక్షన్, కోరియోగ్రాఫర్ అండ్ గ్రాఫిక్ లో ఎవ్రీథింగ్. అంటే మా అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా చేసింది, నవంబర్ లో మ్యారేజ్, ఇప్పుడు అమెరికాలో ఉంది. వీళ్ళిద్దరు అమ్మాయిలు ఎలా చేశారంటే, నాకు కొడుకులు కూడా అలా చేస్తారో చేయరో నాకు తెలీదు, బట్ మా అమ్మాయిలు ఎలా చేశారంటే ఈ సినిమాకి
నాకు ఏ కోఆర్డినేటర్ అవసరం లేనంత పని చేశారు. కోఆర్డినేటర్ అవసరం లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అవసరం లేదు, అలాంటి సర్వీస్ చేస్తూ ఒకరోజు నారదుడి పాత్ర ఎవరు చేయాలి, ఎవరైతే సూటబుల్ అనుకున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటే వాళ్ళు ఆ టైంకి సెట్ కాకపోతే ఎందుకో మా అమ్మాయి ఇలా చూశాను, నారదుడు నీలోనే కనిపిస్తుంది కమాన్ అని చెప్పారు అని నారదుడి పాత్ర వేయించారు. అమ్మాయికి అబ్బాయి పాత్ర వేయించారు. మళ్ళీ రంగనాథ స్వామి పాత్ర వేయించారు. శ్రీకృష్ణుడు చిన్ని అంటే ఢిల్లీ బాదుషా సుమన్ గారు చేసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్వామివారి విగ్రహం ఏదైతే దక్షిణ భారతదేశంలో ఆనాడు విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసి ఢిల్లీ రాజు తీసుకెళ్తాడు. ఇక్కడ మూర్తి ఉండదు ప్రతిష్టాపన చేయడానికి. అప్పుడు భగవత్ రామానుజులు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఈ కింగ్ ఢిల్లీ బాదుషా వాళ్ళ అమ్మాయి స్వామివారి ప్రేమలో పడుతుంది. ఆమె బీబీ నాచ్య. ఇప్పుడు మేల్కోటలో టెంపుల్ కూడా ఉంటుంది. ఆమె పాత్రకి ఆ చిన్ని కృష్ణుడు ఆమె ఆడుకుంటూ ఉంటుంది. ఆ చిన్ని కృష్ణుడు పాత్రను కూడా మా అమ్మాయితో చేయించడం జరిగింది. సో అలాగా ప్రవళిక ఆల్ టెక్నికల్. మా కూతురే కాకుండా కూతురా లేకపోతే కొడుకా చెప్పలేదు, బట్ ఇట్స్ వెరీ డైనమిక్. షూటింగ్ లో మా దుర్రాజన్న కూడా చూసిండు, రామకృష్ణ గారు చూసారు, సార్ ఎంత వర్క్ చేస్తున్నారని వాళ్ళు అనడం జరిగింది. అలాగే మా పద్మ ఆమె ఒక సింగర్, ఆమె జీవితాశయము. సింగర్ గా చేస్తున్నప్పుడు నా పక్కన పద్మావతి లక్ష్మీదేవి అన్నప్పుడు ఒక అమ్మాయి సుగమ్య అని బెంగళూరు నుంచి వచ్చింది, ఆ అమ్మాయి చేసింది. ఇంకో అమ్మాయి సెలెక్షన్ చేస్తే ఆ టైంకి ఆ అమ్మాయి రాలేదు. నేను ఇలాగ చూస్తే ఎందుకు పద్మ నువ్వే చేయొచ్చు, ఆమెకి ఏం తెలియదు అసలు. మార్నింగ్ మేకప్ వేసే వరకు కూడా ఆమె లక్ష్మీదేవి చేస్తామని తెలియదు. అంటే దైవ నిర్ణయం ఎలా ఉంటుందని చెప్తున్నాను. నువ్వు లక్ష్మీదేవి సెట్ అయిపోతుంటే ఆమెకి ఏం యాక్టింగ్ తెలియదు, లక్ష్మీదేవి చేస్తే అద్భుతంగా చేసింది. అలాగా ఆ లక్ష్మీదేవి కాకుండా పద్మావతి కూడా అలా జరిగిపోయింది. ఇంకా మన దాంట్లో పాత్రలు చేసిన గుర్తు చేసిన ప్రవళిక అది చెప్తాను. అది చెప్పే ముందు ఇంకా వేరే ఉంది. ఎవరు ఉన్నారా మన దాంట్లో చేసిన వాళ్ళు? శివ విజయ్ వచ్చిందా? విజయ్ వచ్చిందా? ఇంకా రాలేదా? విజయ్ ఈ యొక్క బుర్రకథని TV9 లో అతను బాగా ప్రోగ్రామ్ చేసేవాడు. ఆ బుర్రకథ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అతనే. ఆ బుర్రకథ పక్కన నటుడిగా కథను అడిగే వ్యక్తిగా ఇతను నటించాడు. ఇంకా మా దాంట్లో టెక్నీషియన్స్ అండ్ వీరబాబు, సో చాలా మంది చేశారు. ఈ విధంగా మా గురురాజు గారు అయితే ఆశ్చర్యం. రేపు షూటింగ్ రామోజీ ఫిలిమ్స్ ప్లాన్ ఆ ఫిలిం ఛాంబర్ లో కలిశారు. ఏమన్నా అంత గొప్ప సినిమా తీస్తున్నా మాకేం చిన్న క్యారెక్టర్ లేదన్నా. ఇలా చూసినా చిన్న క్యారెక్టర్ రా గురువు నువ్వే అన్నా. అంటే వస్తే సింగిల్ టేక్ లో సినిమా రామోజీ ఫిలిం లో షూటింగ్ చేస్తుంటే మా అమ్మాయి ఇక్కడ పాట పాడింది, మీరు అందరూ చూస్తుంటారు. చిన్న పాట నేను చిన్న రామానుజాన్ని చేసింది కదా. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మా తాతని ఆయన పిలుస్తున్నాడు ఏంటంటే ఆమెకు సినిమా క్యారెక్టర్ నిలవట్లేదు. ఈయనేమో పెద్ద వాయిస్ తోటి అనేసరికి మా ఇంకా చిన్న ఉంది అమ్మాయి 1 year అయింది కదా. ఇప్పుడు పాట పాడింది, మీరు అందరూ చూస్తుంటారు. అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ మా అమ్మ దగ్గర ఏంటి మా తాతనేది ఆయన పిలుస్తుంది, ఆయన ఎవరైనా అని పాటలో అంతా జీవించడం జరిగింది. సో ఇలాగా మా టీం అంతా చాలా మంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో హ్యాపీ ఈ రోజు మనం ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా రామసత్య గారు, మేము సినిమా రంగానికి వచ్చిన సమయంలో ఆయన కూడా సినిమా రంగంలో ఉంటూ సినిమాలు తీస్తున్న టైంలో నేను కొద్దిగా టేకింగ్లు సాంగ్ అంటే అప్పుడు అనేవాడు, అన్నా ఇలా కాదన్నా సినిమాలు దంచేసేయాలి అనేవాడు. సో అలా అని ఆ రోజుల్లో శాటిలైట్ ఇవన్నీ బిజినెస్ ఉండేది ఆ టైంలో. నేను తీసిన సినిమా షూటింగ్ 5 రోజులు కాకముందే నాకు జెమిని టీవీకి 2003లో అందించిన వ్యక్తి మా రామ్ సత్య గారు. ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ టుడే. అలాగా ఆయన అంత ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు చూడు చాలా మంది ఫ్రెండ్షిప్ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ అనేది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. అలాగే నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు బ్రదర్ చాలాసార్లు చెప్పిన, నేను సక్సెస్ అయ్యాను,
భూమిని నమ్ముకొని స్థాయికి వచ్చాను. నువ్వు కూడా రమ్మని చెప్పి ఆయన రియల్టర్ గా నాకు సినిమా రంగంలో ఆయన గురువుగా వ్యవహరిస్తే నా రియాల్టర్ రంగంలో ఆయన శిష్యుడిగా స్వీకరించి ఆయనకు వెంటనే ఇచ్చేసి కమాన్ సంపాదించుకొని చెప్పడం జరిగింది. అంటే ఫ్రెండ్షిప్ లో ఆ విధంగా సహకరించుకున్నాం. సో రామ్ గోపాల్ గారు ఈ సినిమాలో ఆయన నిజంగా వైశ్యుడు, ఇందులో పాత్ర కూడా వైశ్యుడు పాత్ర ఇచ్చారు. ఆయన ఏమీ మొహమాట పడలేదు వైశ్యుడి పాత్ర ఎందుకు అని. ఏంటి అంటే వైశ్యుడి పాత్ర భగవత్ రామానుజుల ప్రయాణములో ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్తారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి ఉండదు, ఒక గింజ ఉండదు. ఆ టైంలో శెట్టి దగ్గరికి ఆమె వెళ్తుంది. వెళ్ళినప్పుడు శెట్టి ఇంకో రకంగా చూస్తాడు. ఆ శెట్టే ఈ శెట్టి. సో అలాంటి పాత్ర చేసి అప్పుడు రామానుజుల వారి ఆగ్రహానికి గురైపోయి తర్వాత ఆయనకి శాప విముక్తిని మళ్ళీ రామానుజులు చేసి ఇలాంటి మహిళల పైన వాంఛ ఉండొద్దని చెప్పింది 11వ శతాబ్దంలోనే భగవత్ రామానుజులు. ఆ యొక్క కథలో ప్రతి ఒక్క కథ అద్భుతమైన కథ. ఇది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని నేను సినిమాగా తీశాను. ఎందుకంటే ఇప్పుడు మన దైవ సమానులు శ్రీ శ్రీ చిన్నజీవ స్వామి గారు స్టాచ్యూ పెట్టారు కాబట్టి రామానుజులు ఎవరంటే కొంతవరకు తెలిసింది. లేదంటే మేము రామానుజ అంశంలో జన్మించడం కాబట్టి మాకు మాత్రమే ఎక్కువ వరకు తెలుస్తుంటుంది. శ్రీ వైష్ణవ మన ఈ వైష్ణవిజం వాళ్ళకి రామానుజుల గురించి తెలుసు. కానీ అసలు రామానుజులు ఎవరు, అసలు రామానుజుల స్టాచ్యూ అంత పెద్దగా ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు ఆయన స్టోరీ ఏంటి, అన్నమయ్య స్టోరీ సినిమా రాకముందు అన్నమయ్య గురించి ఎక్కువ తెలియదు. అన్నమయ్య కీర్తనలు అనేవాళ్ళు, బట్ అన్నమయ్య గురించి ఎక్కువ తెలియదు. బట్ అలాగే రామానుజ స్టాచ్యూ ఓ ప్రధానమంత్రి, ఓ రాష్ట్రపతి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. తెలుగు రాష్ట్రమే కాదు ప్రపంచం, ఎవరి రామానుజులు, ఏంటి స్టోరీ అనుకొని ఈ రోజు రామానుజుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిన టైంలో నేను 10 సంవత్సరాల క్రితం నుండే సినిమా 2015లోనే ఈ సినిమా పాటలు తయారు చేశాను. ఓ 10 years నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాను. స్టాచ్యూ ఓపెనింగ్ కన్నా ముందు జనవరిలో నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను. బట్ నాకు 2 years పట్టింది. వారికి చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పట్టింది స్టాచ్యూ పెట్టుకోవడానికి. నాకు ఈ సినిమా చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ కథని అందియాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను నేను. సో ఈ విధంగా అందరూ టీం సెట్ అయింది. ఇప్పుడు మన ముఖ్య అతిథులంతా వచ్చారు, అదేవిధంగా గురువు గారు కూడా వచ్చారు. వారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేద్దాం. మరి మన ముఖ్య అతిథులు డాక్టర్ కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా. రండా మా 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 ఎంపీ దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్తే ఆయన ఎంత సింపుల్ గా రిసీవ్ చేసుకున్నారంటే, నేను ఢిల్లీ వెళ్ళే ముందు సెంట్రల్ మినిస్టర్ అంటే ఏదో అని భయపడిపోయాను. ఎలాగంటే మామూలుగా ఇంట్లో ఎలా అయితే రిసీవ్ చేసుకుంటామో అలాగా ఢిల్లీలో వారికి గుర్తుందో లేదో నాకు గుర్తుంది, అంత బాగా రిసీవ్ చేసుకొని వారి ఇంట్లో మాకు భోజనం పెట్టి దాదాపు 15-20 years బ్యాక్. అటువంటి ఒక అంటే ఎంత పెద్ద అంటే కేంద్ర మంత్రి ఆ రోజున అంటే మామూలు విషయం కాదు. అంత పదవిలో ఉండి కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా చూసి ఇంత సింపుల్ గా ఉన్న వ్యక్తి. అందుకే ఈ వచ్చిన అతిథులలో కూడా మామూలు కాదు. ఆయన ఎవరిని పిలుస్తారు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. వారు ఇప్పుడు తెలంగాణ మహిళా ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ఆమె ఒక ప్రతి దాంట్లో ఒక ప్రజలకి ఇబ్బందులు జరిగితే ఫైర్ ఉండే జ్యోత్స్న గారు, ఆమె మా బంధువు, ఆమె రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డైనమిక్ ప్రొడ్యూసర్ శోభ గారు, ఆమె ఎన్నో సినిమాల్ని రిలీజ్ చేయడమే కాకుండా ఈ మధ్య మొన్ననే ప్రేమ కూడా రిలీజ్ చేసి, అంటే ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎట్లుంటుందో నిరూపించిన వ్యక్తి మా శోభ గారు. వాళ్ళ కొడుకును కూడా హీరోగా చేసింది రమణ. సో వెల్కమ్ అమ్మా శోభ గారు. అదేవిధంగా మా డిఎస్ రావు గారు, ఆయన నిర్మాతే కాకుండా ఒక యాక్టర్ గా ఆయన ఎన్నో పాత్రలు చేస్తూ నేనంటే చాలా ఇష్టపడే ఒక 20 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మా డిఎస్ రావు గారు.
అదేవిధంగా పసుపులేటి వెంకటరమణ గారు ఈ మధ్యన జనం అనే సినిమాతో జనాల్లోకి వెళ్ళిన మా పసుపులేటి వెంకటరమణ గారు. అదేవిధంగా రామారావు గారు ప్రొడ్యూసర్, వారు ఎక్కడున్నా రావాలి. ఆయన కూడా దాదాపు 20 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది ఆ రామారావు గారితో. వారు ఎన్నో సినిమాలు తీశారు. ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది రామారావు గారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఒక డివోషనల్ దైవ చింతన కలిగిన ఈ సినిమా కాబట్టి ఈ పోస్టర్ లాంచ్ లో ముఖ్యంగా ఆశీర్వదించడానికి బ్రహ్మం గారి ఉపాసకులు కృష్ణమాచార్య గారిని వచ్చేసి ఈ పోస్టర్ ఇక్కడ ఒక తేదీ అండి.